అందరికీ నమస్కారము. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశము మన దేశం. అయితే భారతదేశంలో కూడా వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి దక్షిణ భారతంలో వృద్ధుల సంఖ్య పెరుగుతూ ఉంది. మిగతా రాష్ట్రాల్లో యువకులు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఇంతకుముందు కూడా చాలా వీడియోలు చేశాను నేను వృద్ధుల సమస్యల గురించి. అయితే ఈరోజు ప్రపంచమంతా వృద్ధుల సంఖ్య బాగా పెరిగిపోతుందంట. ఎస్పెషల్లీ యూరప్ కంట్రీస్లో ఇటలీ కానీ, తర్వాత జర్మనీ కానీ, తర్వాత వేరే వేరే దేశాల్లో ఎక్స్క్లూజివ్గా చెప్పలేము మనము. అయితే జర్మనీలో వృద్ధులతోనే ఇప్పుడు ప్రస్తుతం పనులు చేయించుకుంటున్నారు. కానీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు, మాకు ప్రొఫెషనల్స్ కావాలి పనిచేసే దానికి అని. ఇక్కడి నుంచి కొంతమంది పోతూ ఉన్నారు. కాకపోతే ఈ సమస్య ఎందుకు వచ్చింది అంటే, ఈ సమస్య వచ్చింది అంటే ఎవరైనా కానీ ఎప్పుడు అందరూ ఒకరే వయసులో ఉండలేరు. కాబట్టి వృద్ధుల గురించి ఎస్పెషల్లీ ప్రపంచ దేశాలే తలడిల్లిపోతుంటే మెయిన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆరోగ్య సమస్యలు, ప్లస్ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లము లోన్లీనెస్. అయితే వేరే దేశాల్లో, యూరోప్లో అయితే, జర్మనీ లాంటి దేశాల్లో వృద్ధులకు 70 సంవత్సరాలు వస్తే వాళ్ళకు 700 యూరోలు పెన్షన్ అవి ఇస్తారట. సోషల్ సెక్యూరిటీ బాగానే ఉంది. అలాగే మన భారతదేశంలో కూడా వృద్ధాప్య పెన్షన్ అవన్నీ ఇస్తున్నారు. సరే, అది బాగానే ఉంది. కాకపోతే వారికి వచ్చే ఆరోగ్య సమస్యలు ఎలా ఉందంటే, ఈరోజు భారతదేశంలో పిల్లలు చదువు గురించి వేరే దేశాలకు వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి అక్కడే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వీళ్ళకు ఆలన పాలన చూసేదానికి ఎవరు లేరు. ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా తీసుకుపోవడానికి లేదు. కొంతమందికి ఏమో పెన్షన్ వస్తే వాళ్ళకి ఏదో గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ఉంటుంది. అయితే దాదాపు భారతదేశంలో అందరూ వృద్ధులు పెన్షనర్లు కాదు. అటువంటి వాళ్ళ గురించి ఆలోచించాలి. పోయే కొద్దీ వృద్ధుల సంఖ్య పెరిగి, అయితే మనకి ఇంకా అంత పెద్ద సమస్య రాలేదు. యువకులు కూడా ఉన్నారు మన దగ్గర. కాకపోతే వేరే దేశాల్లో అయితే చెప్తే వింటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. జపాన్ లాంటి దేశాల్లో ఎవరైతే వృద్ధులు ఉంటారో వాళ్ళను తీసుకుపోయి అక్కడెక్కడో కొండల మీద వదిలేసి వస్తారట. అది ఎంత మహాపాపము. ఇక అది వదిలేసేసేయండి. మన భారతదేశంలో ఎంతోమంది తల్లిదండ్రుల్లో వయసు వచ్చిన వాళ్ళలో కొంచెం సత్తా ఉండి ఇంట్లో వాళ్ళకు నచ్చక తీసుకెళ్ళి రోడ్డు మీద వదిలేయడము, కొంచెం మంచోళ్ళు అయితే తీసుకెళ్ళి వృద్ధాశ్రమాలు జరిపించడము అవి చేస్తున్నారు. లైఫ్ ఎట్లా అయిపోయిందంటే వాళ్ళకు ఒక స్వేచ్ఛ అనేది లేకుండా అయిపోయింది. ఇక కొన్ని వార్తలు చదివాను నేను. ఒక కూతురు అల్లుడు తమ తల్లితో ఎప్పుడు ఇంట్లో పెట్టేసి తాళం వేసేసి ఇంట్లో టాయిలెట్స్ కడిగడము, అవి చేయించడము ఇవి చేయించడం చేసేదట. అది ఎంత మహాపాతకం. పోనీ ఆ అమ్మ సంపాదన లేదా అంటే ఆమె భర్త నుంచి వచ్చే
పెన్షన్ 50,000 వచ్చేదట. ఆ డబ్బులు కూడా అలా లాక్కొని ఆమెను అట్లా హింస పెట్టేవారట. ఎస్పెషల్లీ భారతదేశంలో ఇది ఒక ప్రత్యేక చట్టం అయితే వచ్చింది. వృద్ధుల హక్కులు కాపాడాలి. వృద్ధులకు కమ్యూనిటీ సెంటర్స్ ఉండాలి. వృద్ధులకు ఆరోగ్య సమస్యలు ఉచిత పథకాలు ఏమన్నా ఇస్తారో ఇయ్యరో. వృద్ధులకు 60 సంవత్సరాలు దాటిన వారికి ట్రాన్స్పోర్టేషన్ కానీ, తర్వాత ఉచిత వైద్యశాలలు వాళ్ళకే. పెన్షనర్స్కు అవసరం లేదు, వాళ్ళకు అవసరం లేదు. ఎవరైతే ప్రైవేటు వాటిలో పనిచేసి వచ్చి వాళ్ళకు ఆర్థిక స్తోమత లేదో అటువంటి వాళ్లకు ఆ క్లినిక్ లాగా పెట్టి అవసరమైతే ఏదైనా ఆపరేషన్ అయితే వేరే మా ఈఎస్ఐ హాస్పిటల్ అటువంటి వాటితో టైఅప్ పెట్టుకొని వాళ్ళకు అక్కడ వైద్య సౌకర్యాలు ఇచ్చేలా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే దక్షిణ భారతంలో వృద్ధుల సంఖ్య చాలా పెరుగుతూ ఉందట. మరి నార్త్లో అంతగా లేదని అనుకుంటున్నాను. కాబట్టి భారత ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వృద్ధుల సమస్యలు, ఎస్పెషల్లీ వృద్ధులకు ఒక వయసు వచ్చాక వాళ్ళకు వచ్చే సమస్యలు ఏంటంటే, నేను చాదస్తమానాన్ని అనను, అది మెయిన్గా వాళ్ళకు లోన్లీనెస్ ఒకటి, తర్వాత వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలు అవి వస్తాయి. తర్వాత వాళ్ళతో మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళ ఆలన పాలన చూసే వాళ్ళు ఉండరు. వృద్ధాప్యము శాపం కారాదు, కాబట్టి వృద్ధాప్యము శాపం కాదు. ప్రభుత్వం కూడా కొంత చొరవ చూపించి వాళ్ళకి సపరేట్గా ఆసుపత్రులు, తర్వాత ఏమైనా కమ్యూనిటీ సెంటర్స్ అవి ఉంటే ఏమైనా ఎస్టాబ్లిష్ చేసి ఆర్థికంగా ఏదైనా అంటే వాళ్ళకు కూడా ఎవరైతే నాన్ పెన్షనర్స్ ఉంటారో వాళ్ళకు కొంత ఆర్థిక సహాయం పెన్షన్ రూపంలో ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ సమస్య మా భారతదేశంలో అని అనుకుంటున్నాను. ఇటాలీలో ఉందంట, జర్మనీలో ఉందంట, యూరోప్లో ఉందంట, తర్వాత కొన్ని ఆసియా దేశాలు, జపాన్, అన్నీ చాలా డెవలప్డ్ కంట్రీస్లో. అక్కడ ఏంటంటే లైఫ్ మెకానికల్, ఎవరి పని వాడు చేయాలి వాడి వయసులో. ఆ తర్వాత తండ్రిని చూస్తాడా, తండ్రిని చూస్తాడా అనేది ఉండదు. అటువంటి సమస్యలు ఉన్న దేశాలు కూడా చాలా ఉన్నాయి. కాకపోతే వాటి గురించి నేనేం మాట్లాడను. కానీ మన భారతదేశంలో చేయవచ్చు. ఎందుకంటే ఎక్కువగా సీనియర్ సిటిజన్స్ 60 సంవత్సరాలు దాటంగానే కొంచెం ఆధ్యాత్మికంగా ఆలోచిస్తూ గుళ్ళు గోపురాలకు వెళ్తారు. తర్వాత మళ్ళా వాళ్ళు ఇంట్లో వాళ్ళకు అయితే వాళ్ళది కూడా ఇంట్లో సభ్యులు కూడా కొంచెం ఆలోచించుకోవాలి. అరే ఇతనికి వయసు వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు అనేవాళ్ళు బాల్యము, యవ్వనము, వానప్రస్థము, వృద్ధాప్యం అని. ఇప్పుడు అది అని లేనే లేదు. బాల్యము, యవ్వనము, మళ్ళా వృద్ధాప్యమే. ఈ వృద్ధాప్యంలో చిన్నపిల్లల్లాగా చేస్తారు కాబట్టి వాళ్ళ ఆలన పాలన చూసుకో బాధ్యత పిల్లలది. కాబట్టి వృద్ధుల గురించి ఆలోచించండి. సోదరి మండలారా, వాళ్ళకి సమయానికి పొద్దుటే కొద్దిగా కాఫీ. ఎందుకంటే నా దగ్గర మా అమ్మమ్మ ఉండేది. ఆమె నా దగ్గర 6 నెలలేమో ఉండేది. ఆమె కేవలం ఏంటి అంటే ఆమెకు పొద్దున్నే 4:30కు కాఫీ అలవాటు. ఆమె రైతు పని చేసేది. ఆ తర్వాత నా మ్యారేజ్ అయ్యాక హైదరాబాద్ వస్తే
4:30కు ఆమెకు ఖచ్చితంగా కాఫీ ఇవ్వాలి, కరెక్ట్గా 12కు భోజనం పెట్టాలి, మళ్ళీ రాత్రి 8:30కు భోజనం పెట్టాలి. ఈ మూడు కార్యక్రమాలు ఆమెకు సక్రమంగా జరిగితే మమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదు. ఆమె మళ్ళా బెడ్ మీద కూడా ఎక్కువ ఆమెకు వేరే అనారోగ్య సమస్యలు ఏమీ లేవు. షుగర్ కానీ బీపీ కానీ ఏమీ లేకుండే. బెడ్ మీద కూడా ఎక్కువ రోజులు లేదు. అయితే అందరూ వృద్ధులు అదే టైపు ఉంటారని మనం అనుకోలేము. కాబట్టి వారిని మరి నేను అన్నట్టుగా బాల్యము, యవ్వనము, తర్వాత వృద్ధాప్యం అంటున్నారు. కాబట్టి ఆ వృద్ధాప్యాన్ని బాల్యం లాగానే మీరు అనుకొని వాళ్ళని చిన్నపిల్లలుగా ఆలన పాలన చేయాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్.